హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తెల్ల శనగలతో పులావ్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేను మీ అందరితో షేర్ చేద్దామని అనుకుంటున్నాను. ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. టేస్ట్తో పాటు చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక గిన్నెలోకి అయితే 1 కప్పు వరకు తెల్ల శనగలను అయితే వేస్తున్నాను. వీటినే కబూలి శనగ అని కూడా అంటూ ఉంటారు కదా. సో వీటిని అయితే 1 కప్పు వేసిన తర్వాతకి ఇందులోనే వాటర్ యాడ్ చేసుకొని అట్లీస్ట్ ఒక 2 టైమ్స్ అయినా కానీ ఈ శనగల్ని నీట్గా వాష్ చేయండి. ఇలా వాష్ చేసిన తర్వాతకి తిరిగి మళ్ళీ ఇందులోకి వాటర్ వేసుకొని అయితే ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకోవాలన్నమాట. కొంచెం వాటర్ అనేవి కూడా ఎక్కువనే వేయండి, ఎందుకంటే శనగలు నాని కాస్త సైజ్ అనేది పెద్దగా అవుతుంది కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువనే వేసి మూత పెట్టుకొని అయితే ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. సో 8 అవర్స్ అయినా నానాలి అన్నమాట శనగలు. సో తిరిగి మళ్ళీ మార్నింగ్ అయితే మూత తీసి అయితే చూపిస్తున్నాను. సో చూసిలా ఎంత మంచిగా నానిపోయాయో. ఇలా నానిన శనగల్ని మళ్ళొకసారి నీట్గా వాష్ చేసి వాటర్ ఏం లేకుండానైతే పక్కకైతే రెడీగా పెట్టేయండి. ఇంకో సైడ్ వచ్చేసి అయితే చూడండి, నేనైతే రైస్ అయితే నానబెట్టాను అన్నమాట. 10 నిమిషాలు అలా నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి అయితే నార్మల్ రైస్తోనే పలావ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మీకు కావాలి అంటే ఈ నార్మల్ రైస్ ప్లేస్లోనే బాస్మతి రైస్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే నార్మల్ రైస్తో చేసినా బాగానే ఉంటుంది. రైస్ కూడా పక్కన పెట్టేయండి. స్టవ్ ఆన్ చేసి అయితే కుక్కర్ని పెట్టుకొని ఇందులోకి అయితే ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే లైట్గా స్పైసెస్ కూడా వేసేద్దాము. 2 బిర్యానీ ఆకులు, 3 మిరియాలు, 2 లవంగాలు, 1 స్టార్ అనేసా బట్ ముక్కలు అయిందనమాట. అలాగే చిన్నది దాల్చిన చెక్క, 2 ఇలాచి, అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర అన్నమాట. ప్రస్తుతం నా దగ్గర ఉన్న స్పైసెస్ని అయితే వేస్తున్నాను. మీ దగ్గర ఎక్స్ట్రా స్పైసెస్ ఉన్నా వేసేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నిటిని అయితే యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు అయినా కానీ ఈ స్పైసెస్ని లైట్గా ఫ్రై చేయండి. అలానే మాడిపోకూడదు, జస్ట్ ఫ్రై అయితే సరిపోతుంది. సో ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, 1 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా పొడుగ్గా కట్ చేసి తీసుకున్నాను. అలాగే 5-6 గల పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకొని వీటిని ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ అనేవి కాస్త మగ్గితే సరిపోతుందన్నమాట. సో చూసిలా ఇక్కడనైతే ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఈ టైంలోనే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా ఒకసారి ఫ్రై చేసిన తర్వాతకి ఇందులోనే కొంచెం అంతా కొత్తిమీర ఆకును కూడా వేసేస్తున్నాను. సో కొత్తిమీర కూడా చాలా చిన్నగా ఉండేటట్టు అయితే చాప్ చేసి అయితే తీసుకోండి. ఇలా వేసిన కొత్తిమీరని కూడా 1 నిమిషం పాటు అయినా కానీ ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. కొత్తిమీర కూడా చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయిన తర్వాతకి 4 పెద్ద సైజ్ టమాటోస్ అయితే చిన్న ముక్కలాగా కట్ చేసి అయితే ఇందులోకి యాడ్ చేస్తున్నాను. టమాటోస్ ఎప్పుడైనా కానీ తొందరగా ఉడకాలంటే సాల్ట్ వేయండి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు దీనిపై నుంచి మూతను పెట్టుకొని అయితే 4-5 నిమిషాలైనా బాగా ఉడికించండి. ఫ్లేమ్ అనేది మిడిల్ ఫ్లేమ్లో పెట్టి 4 నిమిషాలు ఉడికించామనుకోండి టమాటోస్ అనేవి చక్కగా మగ్గిపోతాయి. సో మూత తీసి అయితే చూపిస్తున్నాను. టమాటోస్ అయితే మగ్గి ఆయిల్ అయితే సపరేట్ అవుతూ ఉంది కదా. ఈ టైంలోనే ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపునైతే వేసేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియా పొడి, అలాగే టేస్ట్కి తగ్గట్టు కారం నేనైతే 1.5 టీ స్పూన్ వరకు అయితే వేసినాను. అలాగే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా. సో నేను వేసిన ఈ కారం కానీ గరం మసాలా కానీ మీరు తినే టేస్ట్కి తగ్గట్టు అయితే యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం తక్కువనే వేసాను. మరి స్పైస్ ఎక్కువ వేసామనుకోండి పిల్లలు అంతగా తినరు అని చెప్పేసి ఈ స్పైసెస్ని ఒకసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేసి ఇప్పుడు ఇందులోకి మనం నైట్ మొత్తం నానబెట్టుకున్న శనగలను అయితే వేసేసుకోవాలి. సో వాటర్ ఏం లేకుండానైతే శనగలు మొత్తాన్ని అయితే ఇందులోకి వేసేసుకొని శనగలకి ఉప్పు కారం పట్టేలాగా బాగా మిక్స్ చేయండి. ఇలా ఒకసారి మిక్స్ చేసేసి మళ్ళీ ఒకసారి దీనిపై నుంచి అయితే మూతను కవర్ చేసుకొని 4-5 నిమిషాల పాటు అయినా కానీ కాసేపు ఉడికించండి. ఇట్లా ఉడికించడం వలన ఏంటంటే శనగలకి ఉప్పు కారం చక్కగా పడుతుంది, ప్లస్ శనగలు కూడా కాస్త ఆయిల్లో వేగినట్టు అవుతాయి అన్నమాట. సో చూడండి 4 నిమిషాల తర్వాతకైతే మూత తీసి అయితే చూపిస్తున్నాను. లైట్గా శనగలు కూడా వేగినట్టు అయితే అయ్యాయి కదా. ఇలా అయిన తర్వాతకి ఇందులోకి 10 నిమిషాలు నానబెట్టిన రైస్ని మొత్తాన్ని అయితే వేసేసుకోవాలి.
సో చూడండి, రైస్ని అయితే మొత్తం వేసేసుకున్న తర్వాతకి ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. ప్లస్ బాస్మతి రైస్కైనా కానీ లేదంటే ఇట్లా నార్మల్ రైస్కైనా కానీ నేను సేమ్ క్వాంటిటీలోనే వాటర్ అయితే వేస్తానన్నమాట. నేను చెప్పినట్టు వాటర్ వేసామనుకోండి రైస్ అయితే పర్ఫెక్ట్గా అవుతుంది. ఇలా ఒకసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేసి ఇప్పుడు ఇందులోకి వాటర్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న ఈ గ్లాస్తోనైతే నేను 4 గ్లాసుల రైస్ అయితే తీసుకున్నాను. ఒక గ్లాస్ రైస్కి గ్లాసున్నర వాటర్ అయితే వేసేసుకోవాలి. నేనైతే 4 గ్లాసుల రైస్ తీసుకున్నాను కాబట్టి ఈ గ్లాస్తోని 6 గ్లాసుల వాటర్ అయితే ఒక దాంట్లో కొలిచి తీసుకొని ఆ వాటర్ ఇందులోకి అయితే వేస్తున్నాను అన్నమాట. ఇట్లా ఈ క్వాంటిటీతోని వాటర్ వేసామనుకోండి రైస్ అనేది పొడి పొడిలాడుతూ మంచిగా అవుతుంది. సో వాటర్ వేసిన తర్వాతకి జస్ట్ ఒకసారి ఈ విధంగా కలిపేసేసి ఇప్పుడు టేస్ట్ చేయండి. ఇన్కేస్ సాల్ట్ తక్కువైంది అనిపించింది అనుకోండి సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. లాస్ట్లో ఒక నిమ్మకాయ రసాన్ని అయితే మొత్తం పిండేసేయండి. ఇలా నిమ్మకాయ పిండడం వలన టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. కుక్కర్ పైనుంచి మూతనైతే పెట్టేసుకొని మిడిల్ ఫ్లేమ్లో పెట్టేసి అయితే జస్ట్ 2 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించండి. రైస్ అయితే పర్ఫెక్ట్గా అవుతుంది. 2 విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాతకైతే మళ్ళీ మూత తీసి అయితే చూపిస్తున్నాను. ఫైనల్లీ అయితే చూడండి, మనం ఎదురు చూస్తున్న శనగల పులావ్ అయితే కంప్లీట్ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో ఏంటంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే శనగల్ని వేసాం కాబట్టి మంచి ప్రోటీన్ ఫుడ్ అనే చెప్పగలను. హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. ప్లస్ పిల్లల లంచ్ బాక్స్లోకి క్విక్గా ఈ విధంగా కుక్కర్లో ప్రిపేర్ చేసామనుకోండి తొందరగా అవుతుంది. చూడండి, మనం శనగలు కూడా ఓవర్ నైట్ నానబెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించాం కదా, శనగలు కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి అన్నమాట. ఇంకా లేట్ ఎందుకు, నేను చెప్పినట్టు శనగల పులావ్ అయితే ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళకైతే డెఫినెట్గా పెట్టండి. చాలా ఇష్టంగా తినగలుగుతారు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందంటే లైక్, షేర్, కామెంట్, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.